సార్ ఇప్పుడు బయోప్సీ ప్రొసీజర్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుందా? బయోప్సీ కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? బయోప్సీస్ అనేవి బేసికల్గా ఓపెన్ బయోప్సీ, క్లోజ్డ్ బయోప్సీ అంటామమ్మా. ఓపెన్ బయోప్సీ అంటే సర్జరీ చేసి ముక్క మొత్తం బయటికి తీయటం. క్లోజ్డ్ బయోప్సీ అంటే సర్జరీ లాంటిది ఏం చేయము, చిన్న నీడిల్ లాంటిది బాడీ లోపలికి పంపించి అక్కడ చిన్న శాంపుల్ తీయటం అన్నది జరుగుతుంది. యూజువల్గా ఓపెన్ బయోప్సీస్ పెయిన్ఫుల్ ఉంటే అందుకని ఎనస్థీషియాలోనే చేస్తాం. క్లోజ్డ్ బయోప్సీస్ కూడా పెయిన్ ఉంటుంది, లోకల్ ఎనస్థీషియాలో చేస్తాం. సో ఇది భరించగలిగేటటువంటి నొప్పి, ఎక్కువగా నొప్పి ఉండదు బయోప్సీ వరకు అయితే. సార్ రేడియేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ముందు రేడియేషన్ ఆంకాలజీ అన్నది రేడియేషన్ వేవ్స్ ద్వారా క్యాన్సర్ని కరిగించేటటువంటి ఒక పద్ధతి అమ్మ. సో ఈ పద్ధతిలో మేము ఏం చేస్తామంటే ముందు పేషెంట్ని ఎంత రేడియేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలన్నది డిటర్మైన్ చేసుకొని ఆ పొజిషన్లో పేషెంట్ని పెట్టి థర్మోప్లాస్టిక్ మాస్క్ అని దాని మీద పెట్టడం అన్నది జరుగుతుంది. అలా పెట్టిన తర్వాత పేషెంట్ని మిషన్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి ఇమేజ్ చేసుకుంటాం. ఇమేజ్ తీసుకొని ముందు ఎలాగైతే మేము స్కాన్ చేసినామో అదే సైజులో అదే పొజిషన్లో ఉంటే ఏ రీజన్కి అయితే రేడియేషన్ వెళ్ళాలో అదే రేడియేషన్కి రేడియేషన్ ఇవ్వటం అన్నది జరుగుతుంది.